ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మన అందరి జీవితాల్లో మరొక దినాన్ని పొడిగించి ఇప్పటి వరకు కాపాడిన విధానాన్ని బట్టి దేవుని స్తుతింప బద్ధులమై ఉన్నాము. ఎందుకంటే మరి ఇప్పుడు పరిస్థితుల్లో వర్షాలు మరి వస్తున్నాయి, అక్కడక్కడ భూకంపాలు వస్తున్నాయి, మన రష్యాలో కూడా వచ్చినాయి. ఇలాగ మనం వాతావరణ సంబంధంగా చూసుకున్నా, మరి ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా, మరి దేవుడు చెప్తున్నాడు తన ఆజ్ఞను నెరవేర్చే తుఫాను. అంటే ఈ వర్షాలు, ఈ తుఫాన్లు దేవుని ఆజ్ఞను నెరవేరుస్తున్నాయి ప్రియులారా. కాబట్టి దేవుడైనను మనల్ని కనికరించి కాపాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాము. అందరూ తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతింపబడుచు కొనియాడబడుచున్నటువంటి మా ప్రభువా, నీ ఘనమైన నామమును బట్టి నిన్ను మేము స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభువా, నువ్వు ఉన్నవాడి అనువాడివి, ఆదియు అంతమైన దేవుడివి. ప్రభా, మొదటివాడి కడపటివాడివి నువ్వే తండ్రి. ప్రభా, అలాంటి దేవుడివైన నీవు ఎందుకు పనికిరానటువంటి మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఇదిగో నాయన మానవ శరీరం ధరించిన విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా, నీ వాక్య భాగము మా కొరకు అందించి మహిమ ఘనత నువ్వే పొందమని, నువ్వే మాట్లాడమని వేడుకుంటూ నిలబడిన దాసుడు వట్టివాడని జ్ఞాపకం చేసుకోమని, ఆది నుండి అంతవరకు అధ్యక్ష వహించమని మా విమోచకుడు ప్రాణప్రియుడు త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభు నామంలో చేరి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదర సహోదరులారా, మనం లేఖన భాగంలోకి వెళదాము. మరి ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం చదువుకుందాం ప్రియులారా. ఆదికాండము 4వ అధ్యాయము 8, 9, 10 చదువుకుందాం. కయ్యోను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యోను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతన్ని చంపాను. యెహోవా, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యోను అడుగుగా అతడు, నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలివాడినా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఇక్కడ సహోదరులారా, మరి కయ్యోను ఏబేలు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ అర్పణ విషయంలో మరి కయ్యోను ఏబేలు కంటే శ్రేష్టమైనది తీసుకురాలేదు. కయ్యోను విశ్వాస సంబంధమైన అర్పణను దేవుడికి తీసుకురాలేదు. ఏబేలు విశ్వాస సంబంధమైన అర్పణను తీసుకొచ్చాడు. తర్వాత అది అయిపోయిన తర్వాత కయ్యోను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడి, వారు పొలములో ఉన్నప్పుడు, వాళ్ళిద్దరు పొలంకి వెళ్ళారు, పొలంలో ఉన్నప్పుడు కయ్యోను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతన్ని చంపెను. ఇక్కడ చనిపోవట, మనిషికి సావే లేని మనిషి చనిపోతున్నాడు కదా. ఇక్కడ చావు లేదు వాస్తవానికి మనిషికి. ఆదాముతో అన్నాడు, నువ్వు ఈ ఏదోను తోటలో పళ్ళ వృక్షాల్లో అన్ని ఫలాలు మీరు తినొచ్చు, మధ్యలో ఉన్న వృక్ష ఫలమును మీరు తినకూడదు అని చెప్పాడు. అయితే ఆదాము అవ్వలు తినటం ద్వారా మనిషికి ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. దేవుని వలె నిత్యము జీవించవలసినటువంటి మనిషి దేవుని మాట వినకపోవటం వల్ల ఇక్కడ మరణం వచ్చింది. ఆ మరణమే
ఈ కయ్యూను ఏబేలు మీద పడి చంపటం జరిగింది. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అన్నది. ఇది ఫస్ట్ మరణం కదా, ఫస్ట్ మరణం. సొంత తమ్ముడును కయ్యూను చంపాడు. ఎందుకు చంపాడు? ఇతని అర్పణ దేవునికి ఇష్టమైనది కాదు. కయ్యూని అర్పణ ఇష్టమైన అర్పణ కాదు, ఏబేలు అర్పణ ఇష్టమైనది, విశ్వాసముతో కూడినది. ప్రియ సహోదర సహోదరులారా, మరి మన అర్పణ ఎట్టుంది కదా, మన అర్పణ కూడా కదా ఎలా ఉన్నది, ఎలా అర్పిస్తున్నాం దేవునికి అనేదే మన ప్రశ్న. ఇక్కడ మనం ఎట్లా అర్పిస్తున్నాం? అర్పించకపోతే ఇదిగో ఇలాగ కోపం. సొంత తమ్ముడే కదా, నా తమ్ముడే ఇంకా శ్రేష్టమైనటువంటి అర్పణ తీసుకెళ్ళాడు, దేవుని నమ్ముకున్నాడు, విశ్వాసంతో ఉన్నాడు, భక్తిగా ఉన్నాడు కదా అని అన్నయ్య కదా అనుకోవాల్సింది. అనుకోకుండా వాళ్ళిద్దరు పొలంలో ఉన్నప్పుడు సొంత తమ్ముడిని ఏం చేశాడు? చంపేశాడు. చంపింది ఎవరు చూశారు? ఇక్కడ చూడండి 9 అంటాడు, యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యూనుడుగా అతడు నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలవాడినా నేను. చూడండి ప్రియులారా, కావలవాడినా అంటున్నాడు కదా, నేనేమన్నా తమ్మునికి కావలవాడినా అంటున్నాడు. అందుకని ఇక్కడ లోకాసు వార్తలో ఒక మాట అంటాడు, 11వ అధ్యాయము లోకాసు వార్త. చూడండి ప్రియులారా, లోకాసు వార్త 11వ అధ్యాయము 51వ వచనంలో ఏమంటాడంటే, కాబట్టి లోకం పుట్టినది మొదలుకొని అనగా ఏబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు మందిరమునకు మధ్యను నశించిన జక్రయా రక్తం వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను. ఎక్కడ? ఏబేలు మొదలుకుని జక్రయా వరకు కదా కార్చిన రక్తం. విశ్వాసులందరూ ప్రవక్తలందరూ అన్నాడు విచారింపబడతారంట అందరూ. నశించిన జక్రయ్యా రక్తం వరకు, ఏబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యను నశించిన జక్రయ్య రక్తం వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. ఈ తరము వారు, ఎందుకంటే ఆ రోజు నుండి కూడా దేవుడు తన ప్రేమను చూపిస్తూ వస్తున్నాడు. లోకంలో ఇశ్రాయేల్ ప్రజలను ఏర్పాటు చేస్తున్నాడు, వాళ్ళకు స్వార్థను ప్రకటించాడు, వాళ్ళ మధ్య ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. అయినను వాళ్ళు కూడా దేవునికి విరోధంగానే జీవించారు. అలాగా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు మోషే ద్వారా, ఆ ధర్మశాస్త్రానికి విరోధంగా జీవించారు. ఆ ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేర్చలేకపోయారు. అందుకే దేవుడే మానవుడిగా వచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ప్రియులారా, మనందరి నిమిత్తము కదా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడుగా యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, చూడండి ప్రియులారా, ఇక్కడ అపోస్తుల కార్యంలో కూడా 5వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట అంటాడు. చూడండి, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 4వ వచనంలో, అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశము ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొని ఉన్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితమని వానితో చెప్పాను. ఇక్కడ అననీయ సపీరాలు పొలం అమ్మినప్పుడు ఆ భార్యాభర్తలు ఇద్దరు కలిసి అబద్ధం ఆడారు. అపోస్తులు దాచిపెట్టారు. నువ్వు రూపాయికి అమ్మానంటే రూపాయి అమ్మానని చెప్పు, 2 రూపాయలకు అమ్మానంటే 2 రూపాయలకు అమ్మానని చెప్పు.
ఇలా చెప్పకుండా ఏం చేశారంటే వీళ్ళు కొంత సొమ్మును దాచిపెట్టుకుని ఇంతకే అమ్మాయని చెప్పటం ద్వారా దేవుణ్ణి మోసపుచ్చారు. ఇక్కడ అంటున్నారు చూడు, నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు కదా, అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మినా పిమ్మట అది నీ వశము అయి ఉండలేదా, నీ వద్ద ఉండలేదా, ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతావని వారితో చెప్పాను. దేవునితో అబద్ధం ఆడాడు. ఇక్కడ కూడా కయ్యోను ఏం చేస్తున్నాడు? ఏబేలు విషయంలో దేవునితో అబద్ధం ఆడుతున్నాడు. ఏమాడుతున్నాడు? అబద్ధం. నేను కావలవాడినా అంటున్నాడు. నేను కావలవాడినా అంటున్నాడు. 9లో యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యోను అడుగగా అతడు నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలవాడినా నేను. చూడండి ప్రియులారా, ఎంత అబద్ధము. ఈ రోజుల్లో కూడా ఎంతోమంది కదా సొంత వారి కుమారులు తల్లిదండ్రులను చంపుతున్నారు కదా, తల్లిదండ్రులు కుమార్తెలు చంపుతున్నారు, ఎంతోమంది చనిపోతున్నారు. ఈ చావు ఎక్కడి నుండి వచ్చింది కదా? మొదటి ఆదాము అవ్వలు ఏదైతే ఏదోని తోటలో పండు తినొద్దని చెప్పాడు దేవుడు, అది తినటం ద్వారా మనుషులందరికీ, మానవులందరికీ ఏంటి? మరణము వచ్చినది. సంప్రాప్తమాయను మరణము. ఈ మరణము వలన మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు? నరకానికి వెళ్తున్నాడు. ఈ యొక్క కయ్యోను ఏ విధంగా అయితే శ్రేష్టమైనటువంటి అర్పణ దేవునికి తీసుకురాలేదో, అలాగా ఇప్పుడున్నటువంటి కాలంలో ఉన్నటువంటి మనుషులు కూడా దేవునికి ఇష్టలుగా జీవించకుండా, దేవుణ్ణి తెలుసుకోకుండా ఇష్టానుసారంగా వెళుతున్నారు మనుషులు కూడా. అలాగే వెళుతున్నటువంటి మనుషులు దేవునికి ఇష్టపూర్వకంగా జీవించట్లేదు. కయ్యోని వలె ఏబేలు విశ్వాస సంబంధమైన అర్పణ అర్పించాడు, కయ్యోను అర్పించలేదు. కయ్యోను తన తమ్ముడిని చంపాడు. తనకి విశ్వాసం లేదు, భక్తి లేదు కదా, తనలో చెడుతనం ఉన్నది, పాపం ఉన్నది కయ్యోనులో. ఈ పాపము కయ్యోనులో ఉన్నది కాబట్టి తన తమ్ముడైన ఏబేలును చంపాడు. అందుకనే ఒక శ్రేష్టమైనటువంటి మాటను బైబిల్లో చూసుకుని మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. చూడండి ప్రియులారా, ఇక్కడ శ్రేష్టమైన రక్తము యేసుక్రీస్తు ప్రభు రక్తము మన కోసం సిద్ధంగా ఉంది. ఆనాడు మరి విశ్వాసమును బట్టి ఏ విధంగా దేవునికి ఇష్టడుగా ఏబేలు ఉన్నాడో, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి, శ్రేష్టమైన రక్తము దగ్గరికి మీరు వచ్చిన ఎడల ఆయన రక్తముతో మనల్ని కడగటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క సిలువులో మన కొరకు రక్తం కార్చాల్సి వచ్చింది. మానవాళి పాపముల కొరకు, మానవాళి విమోచించటానికి కదా. కోడెల రక్తం, మేకల రక్తం, ఎడ్డుల రక్తం, మరి ఏ రక్తం పనికిరాదు. దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే మన శరీరమును, మన అవయవాలను సృష్టించినటువంటి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మనల్ని ప్రేమించి మన కొరకు మానవుడిగా పుట్టాడు, మనుష్యుడుగా పుట్టాడు. పుట్టి 33.5 సంవత్సరాలు జీవించి ఆ కలవరి సిలువలో చివరి రక్తబొట్టు వరకు నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన శిక్షణ భరించి ఆయన రక్తమంతయు మన కొరకు కార్చాడు. ప్రియా క్రైస్తవులారా, ఇంకా మీరు నామకార్థులుగా ఉంటున్నారా? రండి ఇప్పుడైనా యేసుక్రీస్తు ప్రభు రక్తము దగ్గరికి. హేబేలు కంటే శ్రేష్టమైన రక్తము యేసుక్రీస్తు ప్రభువుది. ఆ రక్తము దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నాకున్నటువంటి పాపమంతయు నువ్వు ఎరుగుదువు ప్రభువా, నా హృదయంలో ఉన్న పాపమంతయు నువ్వు ఎరుగుదువు, ఆ పాపమంతయు నీ రక్తముతో కడిగి నన్ను
పవిత్రుడుగాను పవిత్రురాలుగా చేయి ప్రభు అని అడిగిన ఎడల ఆయన మనలో ఉన్న ప్రతి పాపము కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. ప్రియులారా, మనలో ఉన్న ప్రతి పాపం కడుగుతాడు. అప్పుడు మనం కొత్తగా జన్మించిన శిశువుల వలె ఉంటాము. బాప్తిసం అంటే ఏంటి? సాక్ష్యం. సాక్ష్యం అంటే ఏంటి? నేను ఇదిగో కొత్తగా జన్మిస్తున్నాను, పూర్వకాలంలో చేసినటువంటి పాపాలు నేను చేయలేక యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోనప్పుడు నేను చేశాను, నా ఇష్టానుసారంగా ఉన్నా, నా విశ్వాసమును దేవుని ఎదుట కనుపరుచుకోలేకపోయా. అయితే నేను అన్ని పూర్తిగా తెలుసుకున్నాను. అయ్యో, నా స్థితి నాకు తెలిసింది కాబట్టి నేను నా జీవితాన్ని మార్చుకుంటాను, ఇదిగో నేను కొత్తగా జన్మిస్తాను అని బాప్తీసానికి గుర్తు. అది కొత్తగా జన్మించినట్టు గుర్తు. బాప్తీసం అంటే సాక్ష్యం ఇచ్చినట్టు నువ్వు. కాబట్టి ఈ వాక్యం వెంటనే ప్రియ సహోదర సహోదరిలా, శ్రేష్టమైన రక్తం, ఏబేలు కంటే శ్రేష్టమైన రక్తం యేసుక్రీస్తు ప్రభు రక్తం. కాబట్టి అందుకని అన్నాడు, సర్వలోకంలోనికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడినని యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడు. ఈ మాటలు విన్న మీరు ఎవరైతే ఇంకా నువ్వు యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోలేదు, నమ్ముకోలేదు, ఇప్పుడైనాను మరి ఆయనను అంగీకరించండి, ఆయన తెలుసుకోరండి, ఆయన యొద్దకు రండి. వచ్చిన ఎడల ఆయన మన పాపములన్నీ క్షమించి మనల్ని తన బిడ్డలుగా చేసుకుంటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మరి సహోదర సహోదరి, నువ్వు ఎలా ఉన్నావు? నీ హృదయం ఎలా ఉంది? నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ క్రియలు ఎలా ఉన్నాయి? నువ్వు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తానికి నువ్వు నీ హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నావా? ఒకవేళ ఇప్పుడు వరకు సిద్ధపరచుకోకపోయిన ఎడల ఇప్పుడైనా నువ్వు సిద్ధపరచుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలని నా మనవి. ఈ వాక్యమును మనందరి కొరకు దేవుడు దీవించి ఆశీర్వదించును.